హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సీవేజ్ డిస్పోజల్ వర్క్స్ అనేటివి చూడబోతున్నాం. అసలు సీవేజ్ డిస్పోజల్ వర్క్స్ అంటే ఏంటి? సీవేజ్ డిస్పోజల్ వర్క్స్ అంటే సీవేజ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇట్ ఈస్ హార్మ్ఫుల్ వేస్ట్ అనమాట. సో దాన్ని అంత హార్మ్ఫుల్ వేస్ట్ని మనం డైరెక్ట్గా సొసైటీలోకి డైరెక్ట్గా ఏం సేఫ్టీ మెజర్స్ లేకుండా డిస్పోజింగ్ అంటే ఏంటి, పారేయడం. వదిలేసామని అనుకోండి, అది హార్మ్ఫుల్ కాబట్టి బ్యాడ్ స్మెల్ ఇవన్నీ వచ్చి డిసీజెస్ స్ప్రెడ్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి, ఓకేనా? ట్రీట్మెంట్ చేసి ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. అలా ట్రీట్మెంట్ చేసి ప్రాపర్గా డిస్పోజ్ చేసేదానికి ఏవైతే వర్క్స్ ఉంటాయో, ఏవైతే మనం కన్స్ట్రక్ట్ చేసి ఇలా ఒక మెథడ్స్ ప్రొసీజర్స్ ఫాలో అవుతామో దాన్ని సీవేజ్ డిస్పోజల్ వర్క్స్ అంటాం. ఇప్పుడు వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ మనం చూడబోతున్నాం అనమాట. ఓకే, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి మనం ఆ సీవేజ్ డిస్పోజల్ని ఎందుకు చేయాలి, ఎందుకు మనం రోడ్లపైన పడేయకూడదు సీవేజ్ అంటే ఏంటి మనం చెప్పాం, హ్యూమన్ ఎక్స్క్రీటా కూడా, అంటే మనం ఏదైతే మలమూత్ర విసర్జనం చేస్తామో అది కూడా సీవేజ్ కిందకి వస్తుంది అనమాట, డొమెస్టిక్ సీవేజ్ కిందకి. అండ్ అలాగే ఇండస్ట్రీస్లో ఏదన్నా మనకి తయారు చేస్తూ ఉంటాం కదా, దాంట్లో కొన్ని హార్మ్ఫుల్ మన మెటీరియల్స్ అనేటివి ఉంటాయి. ఆ వేస్టేజ్ దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే వేస్టేజ్, హార్మ్ఫుల్ వేస్టేజ్, దాన్ని ఏమంటాం మనం, సో ఇండస్ట్రియల్ వేస్టేజ్ అంటాం. ఇలా ఈ డొమెస్టిక్ సీవేజ్, ఇండస్ట్రియల్ సీవేజ్ ఇవన్నీ కూడా హార్మ్ఫుల్ కాబట్టి మనం వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే కింద చెప్తాను. సో ఫర్ ది ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటా టు ఏ సేఫ్ ప్లేస్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ డీకంపోజింగ్ అండ్ మే కాజ్ ఇన్సానిటరీ కండిషన్ ఇన్ ది లొకాలిటీ. సో ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం రోడ్లపైన. సో ఫర్ ఎగ్జాంపుల్ మన పల్లెటూర్లలో కొంతమంది హ్యూమన్ ఎక్స్క్రీట్ అంటే ఏందో మీకు బాగా తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. సో ఇది వచ్చేసి మనం లెట్రిన్ వెళ్తాం కదా, అది ఓకే, హ్యూమన్ వేస్ట్. ఈ హ్యూమన్ వేస్ట్ అనేది పల్లెటూర్లలో చూస్తే బయట పొలాల్లో అలా చేస్తారనమాట. అట్లా చేసినప్పుడు మనకి ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత అక్కడ అది డీకంపోజిషన్ స్టార్ట్ అయ్యి మనకి బ్యాడ్ స్మెల్, ఈగలు రావడము ఇలా వచ్చి మనకి ఏమవుతుంది, నాయిసెన్స్ అనేది క్రియేట్ అయ్యి అక్కడ మనం ఇంకా కొద్దిసేపు ఉన్నామంటే ఆ బ్యాడ్ స్మెల్కి దానికి మనకి కొన్ని రోగాలు కూడా, డిసీజెస్ కూడా స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, ఓకే, అక్కర్లేదని. సో కాబట్టి ప్రాపర్గా డిస్పోజ్ చేయడానికి సీవేజ్ డిస్పోజల్ వర్క్స్ అనేది చేస్తాం. ఓకే, దేన్ని డిస్పోజ్ చేస్తాం ఇక్కడ, హ్యూమన్ ఎక్స్క్రీట్ అని. ఎక్కడికి, టు ఏ సేఫ్ ప్లేస్ మీన్స్ ట్రీట్మెంట్ చేయడానికి. ఓకే, బిఫోర్ ఇట్ స్టార్ట్స్ డీకంపోజింగ్, అది డీకంపోజ్ అవ్వకముందే దాన్ని ట్రీట్మెంట్కి పంపించేసి అక్కడ దాన్ని డీకంపోజిషన్ జరిగేటట్టు ట్రీట్మెంట్ చేసి దాన్ని సేఫ్గా అయిన తర్వాత మళ్ళీ డిస్పోజ్ చేస్తాం బయటికి. ఓకే, అది హార్మ్ఫుల్నెస్ పోయిన తర్వాత. సో అలా చేయకపోతే ఏమవుతుంది, ఇన్సానిటరీ కండిషన్ అనేది క్రియేట్ అవుతుంది మీ లొకాలిటీలో. ఓకే, నెక్స్ట్, టు టేక్ అవుట్ ఆల్ కైండ్స్ ఆఫ్ వేస్ట్ వాటర్ ఫ్రమ్ ది లొకాలిటీ ఇమీడియట్లీ సో దట్ మస్కిటోస్, ఫ్లైస్, బ్యాక్టీరియల్ ఎక్సెట్రా సో మే నాట్ బ్రీడ్ ఇన్ ఇట్ అండ్ కాజ్ నైసెన్స్. సో ఇది కూడా తెలిసిందే. ఇప్పుడు కాలువలో, సో ఇప్పుడు మనం ఇందాక సైడ్ డ్రైన్స్, లాస్ట్ వీడియోలో సైడ్ డ్రైన్స్ అనేసి మాట్లాడుకున్నాం మనం, ఓకేనా? సో ఆ సైడ్ డ్రైన్స్ అంటే ఏంటి, రోడ్డుకి ఈ పక్క ఆ పక్క ఉండే కాలువలు. ఆ కాలువల్లో మనకి మన ఇంట్లో నుంచి బాత్రూమ్స్ ఉంటాయి కదా, ఆ బాత్రూమ్స్లో నుంచి మన యూరినల్స్ అంటే మనం యూరినేట్ చేసిన లిక్విడ్ వేస్ట్ ఇవన్నీ కూడా వచ్చి దాంట్లో కలుస్తాయి. ఇప్పుడు అది ఎక్కడన్నా ఆగిపోయింది అనుకోండి, ఓకే, ఆ కాలువలో ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఆగిపోతే కొన్ని రోజులకి ఏమవుతుంది అక్కడ మనకి, సో ఆ వేస్ట్ వాటర్ అంతా ఫిల్ అయిపోయి అక్కడ సీవేజ్ అంతా మస్కిటోస్ రావడం, దోమలు రావడం, ఇవన్నీ ఈగలు రావడం ఇవన్నీ జరుగుతాయి. అవి రావడం వల్ల ఏమవుతుంది, మనకి నైసెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో అవి ఇంకా పెరుగుతూ పోతాయి. సో అలా పెరుగుతూ పోయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇంట్లోకి వచ్చి మనల్ని పుట్టినాయంటే మనకేమవుతుంది, సో ఫీవర్లు వచ్చేస్తాయి, వైరల్ ఫీవర్. సో కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ప్రాపర్గా డిస్పోజల్ వర్క్స్ అనేటివి చేపట్టాలి. ఓకే, నెక్స్ట్, ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ సీవేజ్ ఆన్ ల్యాండ్ ఆర్ ఇన్ నియర్ బై వాటర్ కోర్సెస్ ఆఫ్టర్ సమ్ ట్రీట్మెంట్ సో దట్ రిసీవింగ్ ల్యాండ్ ఆర్ వాటర్ మే నాట్ గెట్ పొల్యూటెడ్ అండ్ అన్సేఫ్ ఫర్ ఇట్స్ ఫ్యూచర్ యూస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే, ఇలా సీవేజ్ డిస్పోజల్ వర్క్స్ ఎందుకు తీసుకోవాలంటే ఫైనల్గా డిస్పోజ్ చేయడానికి, దేన్ని, సీవేజ్ని. ఎక్కడ, సో ఇప్పుడు సీవేజ్ మనం ల్యాండ్ పైన వేయకూడదు అన్నాం, వాటర్లో వేయకూడదు అన్నాం, మరి ఎక్కడ వేస్తాం? సో
ఈ ఫైనల్గా వేయాల్సింది ఎక్కడ మనం ల్యాండ్ పైన కానీ వాటర్ పైన కానీ వేయాలి, అంతే కదా, గాల్లోకి వేస్తే నిలబడదు కదా అది. సో కాబట్టి కాకపోతే దాన్ని ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం వేసినామంటే ఏమవుతుంది, వితౌట్ ట్రీట్మెంటు సో మనకి హార్మ్ఫుల్ అనమాట. సాయిల్ పొల్యూట్ అయిపోతుంది, వాటర్ పొల్యూట్ అవుతుంది. అందుకనే సీవేజ్ డిస్పోజల్ వర్క్స్ ద్వారా దాన్ని ట్రీట్మెంట్ చేసి ఫైనల్గా డిస్పోజ్ చేస్తున్నాం. ఎక్కడ, సేమ్ ల్యాండ్ పైనే. ఎందుకు, ఇప్పుడు హార్మ్ఫుల్నెస్ అనేది లేదు, అది ఎందుకు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అయిపోయింది. ఓకే, హార్మ్ఫుల్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి హార్మ్లెస్ క్యారెక్టరిస్టిక్ చేంజ్ అయిపోయింది. బికాజ్ మధ్యలో ఏం జరిగింది, సీవేజ్ డిస్పోజల్ వర్క్స్ ద్వారా మనకి ట్రీట్మెంట్ జరిగింది. మధ్యలో ట్రీట్మెంట్ జరిగి ఫైనల్గా డిస్పోజ్ చేస్తాం ల్యాండ్లో కానీ నియర్ బై వాటర్ కోర్స్ అంటే రివర్ కానీ లేక్ కానీ దేంట్లో ఉన్నా. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇది ఖచ్చితంగా ఉండాలి, ట్రీట్మెంట్ చేయకుండా మనం డిస్పోజ్ చేయకూడదు. సో దట్ అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత డిస్పోజ్ చేస్తే ల్యాండ్ కానీ లేకపోతే మనం వదిలే వాటర్ కానీ పొల్యూట్ అవ్వవు, నాట్ గెట్ పొల్యూటెడ్ అండ్ అన్సేఫ్ ఫర్ ఇట్స్ ఫ్యూచర్ యూజ్, అంటే మే నాట్ అన్నారు ఇక్కడ. సో కాబట్టి అంటే ఇక్కడ సేఫ్ అనమాట మీనింగ్. మే నాట్ అన్సేఫ్ అంటే ఏంటి మీనింగ్ అంటే అన్సేఫ్ కాకుండా సేఫ్గా ఉంటుంది అని ఫ్యూచర్ యూజ్ కోసం, అంటే ముందు ముందు యూజ్ చేసుకోవడానికి దేన్ని, ఆ ల్యాండ్ని కానీ వాటర్ని కానీ యూజ్ చేసుకునేదానిగా ఉంటుంది ఎప్పుడు ట్రీట్మెంట్ చేసి డిస్పోజ్ చేస్తే. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ది ఫర్టిలైజింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ సీవేజ్ మే బీ యూజ్డ్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. సో ఇంకోటి తెలుసో తెలియదు మీకు, ట్రీట్మెంట్ చేసిన తర్వాత సీవేజ్ నుంచి కొన్ని ఫర్టిలైజింగ్ ఎలిమెంట్స్ కూడా మనకి తయారవుతాయి అన్నమాట. సో సీవేజ్ అనేది మనకి ట్రీట్మెంట్ జరిగితే బాగా మనకి ఏమవుతుందంటే ఫర్టిలైజర్ కూడా తయారవుతుంది దాని నుంచి. దాని ద్వారా మనకి ఏం చేయొచ్చు, క్రాప్స్ని పండించుకోవచ్చు త్రూ సీవేజ్. సో ఫార్మింగ్, సో మీకు గుర్తుందో లేదో రీసెంట్గా సూర్యాది కూడా మూవీ వచ్చింది ఒకటి, దాంట్లో చూసి ఉంటారు మీరు, డిఫరెంట్గా అనిపించింటుంది మీకు. సో మనుషులందరూ పోయి బాత్రూమ్ అక్కడ కూర్చుంటారు, అక్కడ ఏం చేస్తారంటే దాన్ని కలెక్ట్ చేసి కొన్ని రోజులు అక్కడే పెట్టేసి, కొన్ని రోజులు అంటే రోజులు కాదు నెలలు, దాని ద్వారా ఏమవుతుంది ఫర్టిలైజర్ తయారైతే దాన్ని తీసుకొని పోయి సో పొలాలకు వేసుకుంటే మనకి బాగా ఈల్డింగ్ అంటే క్రాప్ కూడా బాగా వస్తుంది అనమాట. సో ఇది మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, డిస్పోజల్లో. సో ఇన్ అన్సీవర్డ్ ఏరియా, సో ది ట్రీట్మెంట్ ఆఫ్ సీవేజ్ ఫ్రమ్ ఇండివిజువల్ హౌసెస్ షుడ్ బి డన్ బై సెప్టిక్ ట్యాంక్ ఆర్ బై అదర్ సూటబుల్ మీన్స్ అండ్ ది ఎఫ్లూయెంట్ షుడ్ బి డిస్పోజ్ ఆఫ్. సో ఇక్కడ అన్సీవర్డ్ ఏరియా అన్నారు. అన్సీవర్డ్ ఏరియా అంటే, సీవర్ అంటే ఏమని చెప్పినాం మనం, అండర్ గ్రౌండ్ కాండ్యూట్ ఆర్ పైప్ అని చెప్పినాం. అండర్ గ్రౌండ్ అంటే ఎక్కడుందా అది, అండర్ గ్రౌండ్లో మీ ఇంటి ముందర రోడ్డుకు మధ్యలో తవ్వేసి పైప్ వేసింటారు కదా అక్కడ. ఒకవేళ మీ ఇంటి ముందర రోడ్డుకు మధ్యలో పైపు లేదనుకో, దాని మీనింగ్ ఏంటి, సో మీ ఇంట్లో నుంచి ఏదైతే మీరు వేస్టేజ్, హ్యూమన్ వేస్ట్ అండ్ అలాగే యూరినేట్ ఇవన్నీ కూడా రోడ్డు మధ్యలో పైపులు లేవు కాబట్టి మీ ఇంటి ముందర ఎక్కడికి పోవట్లా, మీ ఇంట్లోనే మీరు ఏం చేస్తున్నారు అని అంటే ట్రీట్మెంట్ కోసం సెప్టిక్ ట్యాంక్ అనేది ఒకటి కట్టుకుంటారు. ఓకే, ఆ సెప్టిక్ ట్యాంక్ లేకపోతుంది. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్లో ఉంటాయి సెప్టిక్ ట్యాంక్. జనరల్గా సెప్టిక్ ట్యాంక్ అంటే తెలియని వాళ్ళు ఉండరు మీరు, బికాజ్ ప్రతి ఒక్క ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ చూసింటారు మోస్ట్లీ పల్లెటూరులో అట్లా ఉండేవాళ్ళు. సో టౌన్లలో కూడా ఉంటారులేండి, బట్ ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గా ఎక్కువ డెవలప్ అయింది కాబట్టి మనకి సిటీస్లో టౌన్స్లో ఉండే వాళ్ళకి రోడ్డుకు మధ్యలో అది సీవర్ లైన్ పెడతారు కాబట్టి సెప్టిక్ ట్యాంక్ అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఆ సీవర్లోకి వెళ్ళిపోతుంది, మీ ఇంట్లో ఎక్కడ సీవేజ్ అనేది నిలబడదు. వాటర్ క్యారేజ్ సిస్టమ్ ద్వారా మొత్తం మీ ఇంట్లో నుంచి వచ్చే లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఆ సీవర్లోకి, రోడ్డు సెంటర్లో పైప్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళిపోతాయి, అక్కడి నుంచి ట్రీట్మెంట్కి వెళ్ళిపోతాయి. అలా అన్సీవర్డ్ ఏరియా అంటే మీ ఇంటి ముందర రోడ్లు అటు పైప్ లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే సెప్టిక్ ట్యాంక్ లేకపోతుంది, అది సెప్టిక్ ట్యాంక్లకు పోయి అక్కడ ఏమవుతుంది అది, సో అది డీకంపోజ్ అయ్యి సో ఇంత వాల్యూమ్ ఉండేది ఒక 3 నెలలకి ఏమవుతుంది అంత అవుతుంది అనమాట. ఓకే, సో అట్లా కొన్ని సంవత్సరాలకి అది ఏమవుతుంది పేరి మనకి ఆ ట్యాంక్ ఏదైతే ఉందో అది నిండిపోతే దాన్ని మనం ఏం చేస్తాము, సో ఈ క్లీనింగ్ చేసే వాళ్ళని పిలిపించి లారీ వస్తుంది ఒకటి, దాంతో మొత్తం అంతా బయటికి తీసేసి క్లీన్ చేస్తాం. ఓకే, సో ఇది నెక్స్ట్. సో ఇఫ్ ది సీవేజ్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ ఆన్ ల్యాండ్, it should have such a degree of treatment that it may not affect the subsoil in any way. సో ఒకవేళ మీరు సీవేజ్ అనేది మన గ్రౌండ్ లేదా ల్యాండ్ పైన డిస్పోజ్ చేస్తున్నాము అని అంటే ఇందాక మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఇట్ షుడ్ హ్యావ్ సచ్ ఎ డిగ్రీ ఆఫ్ ట్రీట్మెంట్, ఖచ్చితంగా అది ట్రీట్మెంట్ అనేది జరిగి ఉండాలి ల్యాండ్ పైన డిస్పోజ్ చేస్తున్నాము అంటే. ఎందుకు అంటే ఇట్ మే నాట్ ఎఫెక్ట్ ది సబ్సాయిల్ ఇన్ ది ఎనీవే.
సో మనకి సబ్సాయిల్ అంటే సాయిల్లో మనకి కింద లేయర్స్ని అఫెక్ట్ చేయకూడదు అది, ఓకేనా. సాయిల్ని మొత్తాన్ని అది అఫెక్ట్ చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే ఆ సాయిల్ అనేది దేనికి పనికిరాదు, అండ్ అలాగే అది హార్మ్ఫుల్ అనమాట. అక్కడ మనుషులు ఏమైనా తిరిగినా వాళ్ళకి రోగాలన్నీ వస్తాయి. సో కాబట్టి మనకి ఎక్కడన్నా డిస్పోజ్ చేస్తున్నాం, బయట ల్యాండ్ పైన వేస్తున్నాం అంటే దాన్ని ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసే వదలాలి బయటికి, లేకుండా ఉంటే హార్మ్ఫుల్ అది, ఓకే. సో ఇది మనకి మొత్తానికి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సీవేజ్ డిస్పోజల్ వర్క్స్. అయితే ఇక్కడ మనకి ఒకటి ఉందన్నమాట, సిస్టమ్స్ ఆఫ్ సీవేజ్ కలెక్షన్ అండ్ డిస్పోజల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎస్ఏ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వీడియోలో సో ఇది చాలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకే. 2 మెథడ్స్ ఉంటాయి మెయిన్గా, కన్జర్వెన్సీ సిస్టమ్, వాటర్ క్యారేజ్ సిస్టమ్. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.